విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో గోడ కుప్పకూలి భక్తులు మృతి, పదుల సంఖ్యలో క్షతగాత్రులు. చందనోత్సవం సందర్భంగా 300 రూపాయల టికెట్ క్యూలైన్లో ఉన్న భక్తులపై గాలివానకు ఒక్కసారిగా భారీ గోడ కుప్పకూలిన వైనం. స్వామివారి నిజరూప దర్శనానికి వచ్చిన భక్తులు ఇటువంటి దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ వారికి మెరుగైన వైద్యం కోసం అధికారులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దైవ దర్శనానికి వచ్చి అనంత లోకాలకు వెళ్లిన దుర్ఘటన హృదయ విచారకంగా మారింది. సంఘటన జరిగిన వెంటనే ప్రభుత్వం శరవేగంతో స్పందించి సహాయక చర్యలను చేపట్టింది. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి వారి చందనోత్సవంలో అపశృతి. సింహాచలంలో గోడ కూలి 7 మంది మృతి. 300 రూపాయల క్యూలైన్లో దర్శనం కోసం వేచి ఉన్న భక్తులపై ఒక్కసారిగా కూలిన గోడ. తెల్లవారుజామున గాలివాన రావడంతో గోడ నాని కూలిపోయినట్లు ప్రాథమిక సమాచారం. శిథిలాల కింద మరికొన్ని మృతదేహాలతో పాటు ఇంకొందరు క్షతగాత్రులు ఉండే అవకాశం ఉండొచ్చు. గాయపడిన వారిని ఆరిలోవలో ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విశాఖ జిల్లా సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో గోడ కూలి భక్తులు మరణించిన సంఘటనపై రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నెల్లూరులో మీడియా సమావేశాన్ని నిర్వహించి వివరాలను వెల్లడించారు. సింహాచల దేవస్థానంలో వరాహ లక్ష్మీనరసింహస్వామి యొక్క చందనోత్సవ కార్యక్రమం వేకోజామున 2 గంటల నుంచి ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం కూడా నిజరూప దర్శనం అనేటువంటిది వరాహ లక్ష్మీనరసింహస్వామి యొక్క కార్యక్రమం ఒక్కరోజు మాత్రమే ఈ యొక్క దర్శనం జరిగేటువంటి ఆనవాయితీ ఉంది. వరాహ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరిగేటువంటి ఈ మహోన్నతమైన కార్యక్రమం 363 రోజుల పాటు చందనాలంకారంతోనే స్వామివారి దర్శనం ఉంటుంది. ఒక్క ఈరోజు మాత్రమే ఆ చందనాన్నంతా కూడా విరూపణ చేసి స్వామివారి యొక్క నిజరూప దర్శనం ఆలయ నియమ నిబంధనల మేరకు ఆగమ శాస్త్రం ప్రకారం వివిధ రకాలైనటువంటి అభిషేకాలను పూర్తి చేసి స్వామివారి దర్శనానికి అనువంశిక ధర్మకర్తలైనటువంటి పూసపాటి గజపతి రాజుల్ని ముందుగా ఆ ఆలయంలోకి దర్శనార్థం పిలవడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి స్థానాచార్యులు, ప్రధానాచార్యులు వారి పిలుపు మేరకు పూసపాటి గజపతి రాజుల్లో ఇవాళ వారసులైనటువంటి పూసపాటి అశోక్ గజపతి రాజు గారు కుటుంబ సభ్యులతోటి స్వామివారిని సేవించుకున్నారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ సమయానికి అక్కడ పోలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెవెన్యూ శాఖ మంత్రి గారైనటువంటి గౌరవనీయులు అనగాని సత్యప్రసాద్ గారిని ప్రభుత్వం తరఫున వారికి నియమించడం జరిగింది. వారితో పాటు ఆ జిల్లాకే సంబంధించినటువంటి రాష్ట్ర హోంమంత్రి గారైన శ్రీమతి అనిత గారు కూడా స్వామివారి దర్శనంలో పాల్గొనడం జరిగింది. ఒక దురదృష్టకరమైన సంఘటన, బాధాకరమైన సంఘటన. ఈరోజు 2 గంటల నుంచి దర్శనాలు ప్రారంభమయ్యే సమయానికి కొద్దిగా మొదలైనటువంటి వర్షం భారీ గాలులతోటి పిడుగులతోటి భారీ వర్షం కురవడం జరిగింది. కొండల మీద నుంచి జలపాతాల్లాగా నీరు ప్రవహించి ఆలయ మాడవీధులకి అవతలి వైపున ఉన్నటువంటి కొత్తగా నిర్మించినటువంటి ఒక ఏదైతే గోడ నిర్మాణం జరిగిందో
ఆ గోడ నిర్మాణాన్ని ఆ జలపాతంలోని నీరు తాకడంతో మెత్తటి మట్టి అంతా కూడా కరిగి ఆ భారాన్ని మొయ్యలేని పరిస్థితుల్లో ఆ గోడ పక్కకు పడిపోవడం, ఆ పడిపోయే సమయంలో అక్కడ 300 రూపాయల క్యూ లైన్ అనేటువంటిది పోతూ ఉన్న సందర్భంలో ఆ వచ్చేటువంటి భక్తుల మీద ఆ గోడ వాలిపోయింది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఇవాళ అన్ని మాధ్యమాల్లో కూడా కనపడతా ఉంది. ఈ గోడ నిర్మాణానికి ఇవాళ జరిగేటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా అనేక ఆలయాల్లో కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగం నుంచి ప్రసాద స్కీమ్ అనేటువంటిది ఒకటి ప్రవేశపెట్టి ఆ స్కీమ్ పరిధిలో అనేక ఆలయాలని అభివృద్ధి చేస్తూ వస్తూ ఉంది. ఈ ప్రసాదం స్కీమ్లో ఒకవైపు శ్రీశైలం, మరొకవైపు కనకదుర్గమ్మ ఆలయం, ఇక్కడంతా కూడా ఆ ప్రసాదం స్కీమ్లో పనులు దాదాపుగా పూర్తయ్యాయి. కొంత ఆలస్యంగా ప్రారంభమైన పనులు ఇవాళ సింహాచలంలో జరుగుతూ ఉన్నాయి. దీనికి అటు పర్యాటక రంగం, ఇటు దేవాదాయ శాఖ అన్నీ కూడా పర్యవేక్షణలో జరుగుతూ కార్యక్రమం. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని ఇది ప్రభుత్వ పండుగగా నిర్ణయించింది కాబట్టి మరి దేవాదాయ శాఖ మంత్రిగా నేను, రెవెన్యూ మంత్రి గారు, హోంమంత్రి గారు, అనువంశిక ధర్మకర్తల్లో ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు గారు, దేవాదాయ శాఖ అధికారులు అందరం కలిసి దాదాపు 1.5 మాసం, 1 మాసం క్రిత దీన్ని రివ్యూ చేశాం. ఈ ఉత్సవాలని ఘనంగా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన, గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలు ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది. ఆ విధంగానే ఏర్పాట్లన్నీ కూడా పెద్ద ఎత్తున చేయడం, భక్తులు కూడా వచ్చేటువంటి వాళ్ళకి సకల సౌకర్యాలతో దర్శనం కలగాలని ఆశించాం, పని కూడా చేశాం. ఇవాళ కూడా జరుగుతూ ఉంది. కానీ దురదృష్టం అనుకోని విధంగా వచ్చినటువంటి ప్రకృతి వైపరీత్యంలో జరిగినటువంటి ఈ వైఫల్యం ఇది ఏ విధంగా జరిగింది అనే దాని మీద 8 మంది చనిపోవడానికి కారణమైనటువంటి ఈ గోడ కూలిపోవడం మీద కూడా ఇవాళ ఉన్నటువంటి అనుమానాలని నివృత్తి చేయాలని